గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మనము పూరీలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు. పూరీలు కాదు, మంచిగా పొంగుతూ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇలా మనం ఒకటి వేసి దానిపై నుండి ఇంకొకటి ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసి మంచిగా వస్తాయి. ఇదిగోండి, ఇలా మంచిగా పొంగుతూ ఉంటాయి. ఈ ఒక పానీపూరీలు మంచిగా పొంగాలంటే చిన్న టెక్నిక్ ఏంటంటే మనం ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి గోలించుకోవాలి. అప్పుడే మంచిగా గోలుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లేట్లో మనం వేసుకున్నప్పుడు ఒక దాని పక్కన ఒకటి వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తాయి. మనం గోలిని అవి వీటిని ఒకసారి టర్న్ చేసేసుకుందాం. వీటిని రెండు సైడ్లో మంచి కాల్చుకుని క్రిస్పీగా అయ్యేలాగా చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, మంచిగా పొంగుతూ పైన మంచిగా ఇలా క్రిస్పీగా రావాలి. ఇదిగోండి, ఇలా క్రిస్పీగా ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. నేను ఇది ఏ ఫుడ్ చేసినా ఇంట్లో చేయడానికి ఇష్టపడతాను. బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం తినమన్నమాట. పానీపూరీలైనా పిజ్జాలైనా ఇంట్లో చేసుకొని తినాల్సింది. పానీపూరి తినాలనిపించింది అనుకోండి, ఇంట్లోనే చేసుకుంటే హైజీనిక్గా ఉంటుంది, మనకి నచ్చిన అన్ని తినొచ్చు. అది నా ఫీలింగ్. ఇప్పుడు నేను పానీపూరి చేస్తున్నాను. ఫ్రెష్ ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను, పోసాను, చేశాను. అదే బయట అనుకోండి, దాన్ని కాగిందే వాళ్ళు ఏ ఆయిల్ పోస్తారో తెలియదు, ఎన్ని రోజులు మరిగించిందో తెలియదు. అందుకోసమని నేను ఇది ఒకటే అనుకుంటాను. నేను నా ఫ్యామిలీ కోసం నేను రూపాయి సంపాదించడానికి బయటికి వెళ్ళే ఆప్షన్ లేకున్నప్పుడు నేను వాళ్ళకి రేపు ఆరోగ్య సమస్యలు రాకుండా ఇంట్లోనే మనకు నచ్చిన ఫుడ్ మంచి హ్యాపీగా చేసుకొని తినేలాగా చూసుకోవాలి అని. అంతకుమించి ఇంకా సంపద ఏం లేదు కదా, ఆరోగ్యం మించిన సంపద. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ సంపాదిస్తే లక్షల్లో జీతం రావచ్చు, కానీ ఆ యొక్క లక్షలు పెట్టి ఆరోగ్యాన్ని తీసుకురాలేం కదా. అలా అనిపిస్తుంది. అక్క ఆయిల్ ఫుడ్ చేస్తూ హెల్దీయా అంటారా? ఎప్పుడో ఒకసారి కదా తినేది, ఏమీ కాదు. ఇది ఒకటి తిన్నామంటే ఇంకా మనం ఆ రోజు ఇంకా డిన్నర్ ఏం తినము, డిన్నర్ ప్లేస్లోనే తినేస్తాము. ఇంకా నేను ప్లేట్లు ఎందుకు వేసంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా దీంట్లోనే ఉంటుంది, అందుకోసమని. రెండు సైడ్లు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, అప్పుడు బాగుంటాయి పూరీలు, పానీపూరీలు. ఇంకోసారి చెప్తే మాటినే ఇవి. ఇంట్లో మనుషులు ఎట్లయినారో అవి కూడా అంతే. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీస్తూ వేసుకున్నాము. చూసారా, మంచిగా పొంగుతూ వస్తాయి. నిన్న తినేసాము ఆల్రెడీ. ఇంకా మిగిలినటువంటి పానీపూరి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కి పానీపూరి విత్ ఫ్రెష్ గా చేసినటువంటి సూపు, దాంతోపాటు ఆనియన్స్ ఉంటేనే పానీపూరికి రుచి కదా, దాంతోపాటు స్వీట్ టమాటా చట్నీ. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తూ కర్రీ వేడిగా ఉంది, మర్చిపోయి ముట్టేసి. ఇదిగోండి, వేడి పానీపూరి. నాకైతే బయట తిన్నా కానీ ఇలా పొగలు కక్కుతా ఉంటే ఇష్టం. మీరు ఎంతమందికి పానీపూరి అలా పొగలు కక్కుతా ఉంటే ఇష్టం? మనం చేసుకునే పానీపూరి మనమే మంచిగా చూంచేసి, మన చెట్టుకు వచ్చినటువంటి పుదీనా, మన చెట్టుకు వచ్చిన పచ్చిమిరపకాయలు, మన చెట్టుకు రాని ఉల్లిగడ్డలు, మన చెట్లకు ఉల్లిగడ్డలు రాలి ఉల్లిపొరగా తినేస్తున్నాం. ఎమ్మి పానీపూరి. పానీపూరి తిన్న ప్రతిసారి ఫస్ట్ టైం అయితే కొంచెం తట్టుకుంటే అవుతుంది. కొంచెం స్పైసీగా చేస్తాను అనమాట, ఇష్టం. దీన్ని ఇంత స్పైసీ కాలే కదా,
కానీ ఇట్లా తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకా చప్పగా ఉంది. ఎందుకబ్బా కారమే తిన్నట్టు ఎక్స్ట్రా ఇస్తావు? నాన్ వెజ్ అయితే కారంగా కావాలి కదబ్బా. మా మామూలుకి కారం ఇష్టం లేదంట చెప్తున్నా, కానీ కారంగానే ఇష్టం అన్ని. దీంట్లో పానీపూరీలు మాకు పెద్దవి, కిలికిల బుజ్జిగా. ఇది మావి వాకిలి అలా. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దగా ఉంటే గొంతులో పట్టావు కదా. ఇదిగోండి స్వీట్ చట్నీ కూడా ఉల్లిగడ్డ పెట్టాను, అది పెట్టా. స్వీట్ చట్నీ లవ్ సింబల్ స్వీట్ చట్నీ. ఇంట్లో ఎప్పుడు ఉంటుంది స్వీట్ చట్నీ, నాకు స్వీట్ చట్నీతో ఇష్టం. మన ఇంట్లో తీసుకున్నాం అనుకుని ఆ ఫీలే వేరుగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. జంబో పానీపూరి పెట్టేసి